హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సివిల్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం సపరేట్ సీవర్ ప్రాబ్లం అనేటి డిజైన్ చేయబోతున్నాం అనమాట. లాస్ట్ వీడియోలో వచ్చేసి కంబైన్డ్ సీవర్ ప్రాబ్లం అనేది చూసాం. ఇప్పుడు సపరేట్ సీవర్. సో ఇది కూడా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. సో డిజైన్ ఏ సపరేట్ సీవర్ రన్నింగ్ ఫుల్. ఇప్పుడు వచ్చేసి రన్నింగ్ ఫుల్ అన్నాడు. లాస్ట్ వీడియోలో మనకేంటంటే రన్నింగ్ హాఫ్ ఫుల్ అన్నాడు, ఇప్పుడు రన్నింగ్ ఫుల్ అన్నాడు. అది కూడా ఏంటి, సపరేట్ సీవర్. సో లాస్ట్ వీడియో ఏమో కంబైన్డ్ సీవర్. కంబైన్డ్ అంటే సీవేజ్ ప్లస్ స్ట్రామ్ వాటర్ ఫ్లో రెండు ఒకే పైప్లో పోతాయి. ఇప్పుడు వచ్చేసి స్ట్రామ్ వాటర్కి సపరేట్గా విచ్ రిసీవ్స్ ఓన్లీ స్ట్రామ్ వాటర్ అన్నాడు. అంటే సపరేట్ సీవర్స్లో రెండు పైప్స్ ఉంటాయి. ఒక దాంట్లో సీవేజ్ పోతుంది, ఒక దాంట్లో ఏమో స్ట్రామ్ వాటర్ వెళ్తుంది. సో ఇప్పుడు స్ట్రామ్ వాటర్ వెళ్ళే పైపుని మనం ఏం చేయాలనంటే సీవర్ అంటే ఆ పైప్ని మనం డిజైన్ చేయాలి. డిజైన్ అంటే ఏంటి, దాని యొక్క డయామీటర్ చెప్పాలి ఎంత అనేది. ఓకే, సో ఫ్రమ్ ఏ వాటర్ షెడ్ ఆఫ్ ఏరియా 50 హెక్టార్స్. సో ఈ స్ట్రామ్ వాటర్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఒక ఏరియా, ఒక వాటర్ షెడ్ అంటే ఏంటంటే ఒక ఏరియా. ఓకేనా, ఆ వాటర్ షెడ్ ఏరియా అనేది ఎంత అని అంటే 50 హెక్టార్స్. సో 50 హెక్టార్స్ నుంచి మనకి ఈ స్ట్రామ్ వాటర్ అనేది రావాలన్నమాట. అది ఎంత వస్తుంది అని మనం క్యాలిక్యులేట్ చేసి సో దాన్ని బట్టి మనం డిజైన్ చేయాలి. సో దానికి మనకి ఇచ్చిన డేటా ఏమిస్తామంటే ది డ్యూరేషన్ ఆఫ్ ది స్టామ్ అంటే ఆ వర్షం పడిన డ్యూరేషన్ ఎంతసేపు పడిందంటే 15 మినిట్స్. సో మనం లాస్ట్ వీడియోలో ఒక ప్రాబ్లం డిస్కస్ చేసాం. అది వచ్చేసి మనకి స్ట్రామ్ వాటర్ ఎంత అని కనుక్కుండేది. దాంట్లో ఏమో మనకి డైరెక్ట్గా ఏమి ఇచ్చినారు అని అంటే ఇక్కడ చూడండి, ఈ ఇంటెన్సిటీ ఆఫ్ రెయిన్ఫాల్ అనేది డైరెక్ట్గా ఇచ్చారు. ఎంతో సంథింగ్ 33 mm/h ఎంతో లాస్ట్ వీడియోలో మనకి ఇంటెన్సిటీ ఆఫ్ రెయిన్ఫాల్ డైరెక్ట్గా ఇచ్చారు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఇంటెన్సిటీ ఆఫ్ రెయిన్ఫాల్ ఇవ్వలేదు. ఏమిచ్చారు, టైం డ్యూరేషన్ ఆఫ్ ది స్టామ్, ఎంతసేపు వర్షం పడింది అని అంటే 15 మినిట్స్ వాన పడిందని ఇచ్చినారు. దాన్ని బట్టి మనమే ఇంటెన్సిటీ కనుక్కోవాలి. సో ది ఇంపర్మియబిలిటీ ఫ్యాక్టర్ ఆఫ్ ది టోటల్ ఏరియా. సో కానీ ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ప్రాబ్లం లాస్ట్ వీడియోలో చెప్పిన దాంట్లో ఒక్కొక్క ఏరియా ఇచ్చేసి ఒక్కొక్క ఏరియాకి వాడు ఏమిచ్చాడు, ఇంపర్మియబిలిటీ ఫ్యాక్టర్ సపరేట్గా ఇచ్చాడు. సో మనం A1 I1 + A2 I2 అని ఫార్ములా వేసి బై టోటల్ ఏరియా వేసి క్యాపిటల్ I కనుక్కున్నాం, ఇంపర్మియబిలిటీ ఫ్యాక్టర్ ఆఫ్ ది టోటల్ ఏరియా. కానీ ఇక్కడ డైరెక్ట్గా వాడే ఇచ్చేసాడు ఈ ప్రాబ్లంలో. సో ఎంత ఇచ్చాడు అని అంటే క్యాపిటల్ I వచ్చేసి 0.5 ఇచ్చినాడు. నెక్స్ట్ ది కోఎఫిషియంట్ ఆఫ్ రుగాసిటీ N వచ్చేసి 0.013 ఇచ్చినాడు. అండ్ I బెడ్స్లోపు వచ్చేసి 0.01 ఇచ్చాడు. సో క్లియర్గా ఉంది గివెన్ డేటా. మనం గివెన్ డేటా ఫస్ట్ రాయాలి. ఏది బెడ్ స్లోప్. ఇక్కడ మీరు ఎగ్జామ్లో ఈ విధంగా కాకుండా గివెన్ డేటా అని రాసి కింద బెడ్ స్లోప్ I = అని రాసి ఇంకా క్లియర్గా ఉంటుంది. ఓకే, 0.01. నెక్స్ట్ ఎన్ అని రాయకుండా కోఎఫిషియంట్ ఆఫ్ రుగాసిటీ బ్రాకెట్లో N = 0.013 అని రాస్తే నీట్గా ఉంటుంది ప్రజెంటేషన్. నెక్స్ట్ ఏరియా ఆఫ్ వాటర్ షెడ్ క్యాపిటల్ Aతో డినోట్ చేస్తాం. ఎంత అది 50 హెక్టార్స్. నెక్స్ట్ ఇంపర్మియబిలిటీ ఫ్యాక్టర్ క్యాపిటల్ I. ఇంపర్మియబిలిటీ ఫ్యాక్టర్ క్యాపిటల్ I ఎందుకనంటే టోటల్ ఏరియాకి ఇచ్చేసినాడు వాడు. ఎంత 0.5. అట్లా కాకుండా రూఫ్ టాప్స్, నెక్స్ట్ రోడ్స్, లాన్స్ అని సపరేట్గా టైప్ ఆఫ్ సర్ఫేసు పక్కనే దాని యొక్క ఇంపర్మియబిలిటీ ఫ్యాక్టర్ వచ్చేసి 0.9, 0.7 అట్లా ఇస్తారు. A1 I1, A2 I2, A3 I3 అని. అప్పుడు మనం ఫార్ములా A1 I1 + A2 I2 + A3 I3 A1 + A2 + A3 టోటల్ ఏరియా అట్లా ఫార్ములా వేసి క్యాపిటల్ I కనుక్కుంటాం సపరేట్గా ఇచ్చినప్పుడు. కానీ ఇప్పుడు టోటల్ ఏరియాకి ఒకేసారి ఇచ్చేసాడు I. ఎంత అదంటే 0.5. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ రుగాసిటీ N వచ్చేసి మనకి సో ఇక్కడ ఆల్రెడీ రాసాం మనం పైన. ఓకే, నెక్స్ట్ ఇంటెన్సిటీ ఆఫ్ రెయిన్ఫాల్ మనకి ఇయ్యలే అనమాట, అది కనుక్కోవాలి మనం. సో అది కనుక్కోవాలనంటే మనకి ఏమి ఇచ్చారు, టైమ్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ స్టామ్ అంటే ఎంతసేపు వర్షం పడిందంటే 15 మినిట్స్ వాన పడిందని ఇచ్చారు. సో వీ నో ఇది మనకి రెయిన్ఫాల్ ఇంటెన్సిటీ R అనమాట. అది కనుక్కోవాలంటే మనకి ఫార్ములా వచ్చేసి ఒకటేమో 20 మినిట్స్ లోపల, ఇంకోటేమో 20 మినిట్స్ కంటే ఎక్కువ రెయిన్ఫాల్ పడితే ఫార్ములా. ఇప్పుడు ఇక్కడ చూడండి, 20 మినిట్స్ కంటే తక్కువ వర్షం పడితేమో ఈ ఫార్ములా యూజ్ చేస్తాం, ఎక్కువ పడితేమో ఇక్కడ T+10 బదులు T+20 వస్తుంది, అంతే, ఇంకేం లేదు. ఓకే, సో ఇప్పుడు 15 మినిట్సే కాబట్టి ఫార్ములా ఏమొస్తుంది మనకి 760/T+10. 760/T అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని మినిట్స్లో ఉండాలి. కొన్నిసార్లు 1 అవర్ అని ఇస్తాడు. 1 అవర్ అంటే ఏంటి మీనింగ్, 60 మినిట్స్. సో ఇక్కడ మీరు టీలో ఏం పెట్టుకోవాలి, 60 పెట్టుకోవాలి. ఓకే, 1 అవర్ అని 1 అని పెట్టకూడదు. సో +10
ఓకేనా. అప్పుడు 60 మినిట్స్ అన్నప్పుడు ఏమొస్తుంది, T+20 అవుతుంది ఫార్ములా, అది గుర్తుపెట్టుకోండి. సో 20 మినిట్స్ లోపల ఉంటేమో 15, 20 మినిట్స్ కంటే పైన ఉంటేమో 20 వస్తుంది, T+20 వస్తుంది. 20 మినిట్స్కి లోపల ఉంటేమో T+10 వస్తుంది ఫార్ములా. ఓకే. సో అది మనం 760/T+10, T అంటే ఇక్కడ 15 మినిట్స్ కాబట్టి 15 + 10 అంటే 760/25 ఎంత అవుతుంది మనకి, 30.4 mm/h. ఇది రెయిన్ఫాల్ ఇంటెన్సిటీ R. కొన్నిసార్లు డైరెక్ట్గా ఎగ్జామ్లో R అనేది మనకి టైమును బట్టి మనం కనుక్కోకుండా డైరెక్ట్ వాడే ఇస్తాడు, 35 mm/h, 40 mm/h అని. కానీ ఇక్కడ టైం ఇచ్చినాడు కాబట్టి మనం కనుక్కున్నాం. నెక్స్ట్, సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, డిశ్చార్జ్ ఫార్ములా ఏంటి, AIR/360. సో AIR అంటే ఏరియా వచ్చేసి మనకి ఇచ్చారు ఎంత, 50 hectares ఇంటూ I అంటే ఇన్పర్మియబిలిటీ ఫ్యాక్టర్ ఎంత ఇచ్చారు మనకి, 0.5 క్వశ్చన్లో, ఇంటూ R ఇప్పుడే కనుక్కున్నాం మనం, 30.4 mm/h. గుర్తుపెట్టుకోండి, ఏరియా ఎప్పుడు హెక్టార్స్లోనే ఉండాలి, ఇంపర్మియబిలిటీ ఫ్యాక్టర్ అనేది ఫ్యాక్టర్ దానికి యూనిట్స్ ఉండవు కాబట్టి ఈ వాల్యూవే ఉంటుంది, 1 కంటే తక్కువే ఉంటుంది ఎప్పుడు అది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి R. సో R వచ్చేసి రెయిన్ఫాల్ ఇంటెన్సిటీ ఎప్పుడు కూడా mm/hలోనే ఉండాలి మనకి, mm/h. ఓకే, డివైడెడ్ బై 360 చేస్తే మనకి Q ఎంత వచ్చింది, డిశ్చార్జ్ ఎంత వచ్చింది, 2.11 m³/s వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనం Q కనుక్కున్నాం, Q నుంచి మనకి ఏమన్నా లాభమా అంటే, మనం Q వదిలేస్తే ఇప్పుడు సగం ప్రాబ్లమే అయింది. మనం ఏం చేయమన్నారు, డిజైన్ ఏ సపరేట్ సీవర్ అన్నాడు. డిజైన్ ఏ సపరేట్ సీవర్ అంటే ఒక పైపుని డిజైన్ చేయమన్నాడు స్ట్రాంగ్ వాటర్ వెళ్ళడానికి. డిజైన్ చేయడం అంటే ఏంటి, దాని డయామీటర్ కనుక్కోవాలి. సో ఇప్పుడు Q వచ్చింది, డిశ్చార్జ్ వచ్చింది, దాని నుంచి డయామీటర్ ఎట్లా కనుక్కుంటామనంటే, Qకి ఏంది ఫార్ములా, ఏరియా ఇంటూ వెలాసిటీ, అది వేసి కనుక్కోవాలి. సో ఫస్ట్ ఏరియా అంటే మామూలు మనకి డైరెక్ట్గా ఇదేంటి, రన్నింగ్ ఫుల్ అన్నాడు అంటే మొత్తం ఏరియా ఫుల్ సర్కిల్ ఫార్ములా తీసుకుంటాం ఏరియా. కానీ వెలాసిటీ అనేది మనం ఇక్కడ కనుక్కోవాలి. మెయిన్ వెలాసిటీ ఫార్ములా ఏంటి, C√mi ఉంటుంది, 1/n m⁴2/3 అంటే ఇదేమో మ్యానింగ్స్ ఫార్ములా, అదేమో చేజీస్ ఫార్ములా. ఏది యూజ్ చేయాలనేది ఇచ్చిన కోఎఫిషియంట్ని బట్టి, చేజీస్ కాన్స్టెంట్ అని ఇస్తే ఆ ఫార్ములా యూజ్ చేస్తాము. ఇక్కడ మ్యానింగ్స్ కోఎఫిషియంట్ ఆర్ కోఎఫిషియంట్ ఆఫ్ రుగాసిటీ అని ఇచ్చారు కాబట్టి ఈ ఫార్ములా అనేది మనం యూజ్ చేస్తాం వెలాసిటీ కనుక్కోవడానికి. సో ఇక్కడ వెలాసిటీలో 1/n, n అంటే ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ రుగాసిటీ మన క్వశ్చన్లో ఇచ్చేసినారు. నెక్స్ట్ m అంటే ఏంది, హైడ్రాలిక్ మీన్ డెప్త్, అది మనం కింద కనుక్కుంటాం. నెక్స్ట్ I అంటే ఏంది, బెడ్ స్లోప్ కూడా 0.01 అని క్వశ్చన్లో ఇచ్చేసాడు. ఓకే. సో ఇప్పుడు m ఒకటి కనుక్కోవాలి మనం. m హైడ్రాలిక్ మీన్ డెప్త్. సో నేను లాస్ట్ వీడియోలో క్లియర్గా చెప్పాను మీకు, హైడ్రాలిక్ మీన్ డెప్త్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టర్మ్. అదేంటది, వెట్టెడ్ ఏరియా బై వెట్టెడ్ పెరిమీటర్, వెట్టెడ్ ఏరియా క్యాపిటల్ A బై వెట్టెడ్ పెరిమీటర్ క్యాపిటల్ P. సో ఇప్పుడు వెట్టెడ్ అంటే మీనింగ్ ఏంటంటే తడిగా ఉండేది, ఏదైతే మనకి ఏరియా తడి. ఇప్పుడు పైప్ అనేది ఇట్లా ఉంటుంది, సీవర్ మనం డిజైన్ చేసే సీవర్ ఇది, దాని వచ్చేసి ఇది డయామీటర్. ఓకే. ఇప్పుడు దీంట్లో వాళ్ళు ఏమన్నారు, రన్నింగ్ ఫుల్ అన్నాడు అంటే ఫుల్గా వెళ్తుంది. మనకి లాస్ట్ ప్రాబ్లం ఏమో రన్నింగ్ హాఫ్ ఫుల్ అన్నాడు. హాఫ్ ఫుల్ అన్నప్పుడు ఎలా చేయాలి సాల్వ్ అనేది దాంట్లో చూసి ఒకసారి నేర్చుకోండి. ఇక్కడేమో రన్నింగ్ ఫుల్ అన్నాడు అంటే మొత్తం ఏరియా తీసుకోవాలి. ఓకే, ఇదంతా టోటల్ ఏరియా ఇదంతా తీసుకోవాలి, అండ్ టోటల్ పెరిమీటర్ ఇదంతా కూడా తీసుకోవాలి. ఓకేనా. సో వెట్టెడ్ ఏరియా అంటే టోటల్ ఏరియా మొత్తం తడిగా ఉంది. సో అదేంటది, πd²/4. ఓకే, πd²/4. నెక్స్ట్ వెట్టెడ్ పెరిమీటర్ అంటే సర్కంఫరెన్స్ ఆర్ పెరిమీటర్ రెండో ఒకటి. సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి మనకి, πd. సో ఇప్పుడు m వెట్టెడ్ ఏరియా బై వెట్టెడ్ పెరిమీటర్. వెట్టెడ్ ఏరియా అంటే πd²/4, వెట్టెడ్ పెరిమీటర్ అంటే πd. సో ఇక్కడ పై క్యాన్సిల్, డీకి స్క్వేర్కి క్యాన్సిల్, ఇంకా మిగిలింది d/4. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను నేను, ఏమని చెప్పాను, రన్నింగ్ ఫుల్ అయినా సరే రన్నింగ్ హాఫ్ ఫుల్ అయినా సరే m వాల్యూ ఎప్పుడు d/4 వస్తుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. సో ఇది వచ్చేసి పైపు ఫుల్, దానికి ఏమైంది, d/4 వచ్చింది. లాస్ట్ వీడియోలో ఏమో మనకి హాఫ్ ఫుల్ అంటే సగమే వెళ్తుంది అనమాట, వాటర్ కాదు, లైక్ సీవేజ్ కానీ వాటర్ కానీ ఏదైనా. సో దానికి కూడా d/4 వచ్చింది. అంటే రన్నింగ్ ఫుల్ అయినా సరే హాఫ్ ఫుల్ అయినా సరే హైడ్రాలిక్ మీన్ డెప్త్ అనేది d/4 వస్తుంది. ఓకే. ఇప్పుడు వెలాసిటీలో సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/n, n ఎంత ఇచ్చారు మనకి, 0.013 ఇచ్చారు క్వశ్చన్లో, ఇంటూ m అంటే ఏంది, d/4. సో డీకి
పవర్ 2/3 వస్తుంది, అట్లే పెట్టాం. 4కి కూడా పవర్ 2/3 వస్తుంది. సో 4కి పవర్ 2/3 అంటే ఎంత, 2.5198 ఇంటూ √i. √i ఎంత ఇచ్చారు, 0.01. సో సబ్స్టిట్యూట్ చేస్తే సో మనకి d పవర్ 2/3 అనేది పక్కన పెట్టుకొని ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసినాం అనుకో, క్యాలిక్యులేటర్లో ఎంత వస్తుంది అంటే 3.053 వస్తుంది. 3.053 d పవర్ 2/3 అట్లే పెట్టుకుంటాం. యూనిట్స్ ఏంటి దానికి, మీటర్స్ పర్ సెకండ్. ఇప్పుడు క్యూకి ఫార్ములా, క్యూ అంటే ఏంటి, డిశ్చార్జ్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ వెలాసిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, మర్చిపోకూడదు. సో డిశ్చార్జ్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ వెలాసిటీ. క్యూ వచ్చేసి మనం ఆల్రెడీ కనుక్కున్నాం పైన, ఎంత, 2.11 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ వెలాసిటీ. ఏరియా వచ్చేసి వెట్టెడ్ ఏరియా ఎంత మనకి, πd²/4 ఇంటూ వెలాసిటీ ఎంత, 3.053 d పవర్ 2/3. ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా క్యాలిక్యులేటర్లో d ప్లేస్లో x అని పెట్టుకొని అయినా సాల్వ్ చేయొచ్చు, లేదా ఈ π/4 అవతల పోతే 4/π అవుతుంది, ఈ 3.053 అవతల పోతే డివైడెడ్ బై 3.053 అవుతుంది. మొత్తానికి ఈ d² d పవర్ 2/3 ఈ పక్క ఉంటాయి. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, a పవర్ m ఇంటూ a పవర్ m ప్లస్ n అవుతుంది ఫార్ములా. అంటే d పవర్ 2 ప్లస్ 2/3 అవుతుంది. సో అంటే 3 2 6 8/3, d పవర్ 8/3 అవుతుంది. ఆ 8/3 యువతలకు వస్తే పవర్ ఏమవుతుంది మనకి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత సో ఈడ ఏదో ఒక వాల్యూ వస్తుంది, దానికి పవర్ 3/8. ఇదంతా నేను లాస్ట్ వీడియోలో నీట్గా మీకు రాసి ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఇప్పుడు టైం వేస్ట్ కాబట్టి మళ్ళీ చేయట్లేదు, క్లియర్గా ఒకసారి చూడండి. అండ్ క్యాలిక్యులేటర్లో సాల్వ్ చేయాలంటే అది మనం ఆల్రెడీ వీడియో చేసాం. క్యాలిక్యులేటర్లో సాల్వ్ చేసింది ఎలా డైరెక్ట్గా d ప్లేస్లో x పెట్టుకొని సాల్వ్ చేయాలనేది చేయాలి. సో అది చూసుకున్నా ఓకే. ఎట్లా చేసినా కూడా d అనేది ఆన్సర్ తెప్పియాలి మీరు. ఎంత వస్తుంది అంటే 0.953 మీటర్స్ వస్తుంది. దాన్ని మనం అప్రాక్సిమేట్గా 1 మీటర్ అనుకుంటాం. హెన్స్ ప్రొవైడ్ 1 మీటర్ డయామీటర్ సీవర్ ఆర్ కాండ్యూట్ ఏదైనా ఒకటి. ఓకేనా, టు ఫెసిలిటేట్ ది రిక్వైర్డ్ స్టామ్ వాటర్. సో ఇది మనకి ఓవరాల్గా ప్రాబ్లం అనమాట. సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. సో ఇది మీకు ఎస్ఏ క్వశ్చన్ కాబట్టి మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫుల్ మార్క్స్ వేస్తారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో.